హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్. మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు ఒక ప్రత్యేక వీడియో అండి. అంటే చాలామంది ప్రశ్నలకి సమాధానంగా ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది టెర్రస్ గార్డెన్ హౌస్ సైకిల్ ప్రియులు నాకు కొన్ని విషయాలు కామెంట్స్ కార్నర్లో అడుగుతున్నారండి. అంటే మీ మొక్కలు అంత ఫ్రెష్గా ఉంటున్నాయి, ఎలా ఉంటున్నాయి, బట్ టెర్రస్ గార్డెన్లో కదా మీరు ఏం చేస్తున్నారు, ఏమి ఇస్తున్నారు వాటికి, అన్ని కాయలు ఎలా కాస్తున్నాయి, అన్ని పూలు ఎలా పూస్తున్నాయి, మా మిద్దె తోటలో ఆ విధంగా అవ్వట్లేదు అని చెప్పి నాకు కామెంట్స్ కార్నర్లో రకరకాల ప్రశ్నలు వస్తున్నాయండి. వాటన్నిటికీ సమాధానంగా ఈరోజు ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఏమనుకుంటున్నారా, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇదేనండి. అంటే మనం టెర్రస్ గార్డెన్ మనం చేస్తున్నాము అంటే ఇందులో చాలా ఐటమ్స్ మనం సిద్ధం చేసుకుంటేనే మనం టెర్రస్ గార్డెన్ ఈజీగా చేసుకోగలమండి. అందుకే ప్రత్యేక వీడియో. కాబట్టి ప్రత్యేక వీడియోని మీరు చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ అప్డేట్ ఛానల్స్లో మీకు వచ్చే వీడియోస్ని చూడటానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? దేట్రా బాబు. ఫ్రెండ్స్, మనం మొక్కల్ని ఎలా సంరక్షించుకోవాలి, ఎలా చూసుకోవాలి అంటే ముఖ్యంగా చిన్నపిల్లల్ని చూసినట్టు చూసుకోవాలండి. దానికి కాస్తంత మనకి ఓపిక, సహనం కూడా ఉండాలి. అలాగే ప్రతిరోజు కూడా ప్రతి మొక్కని పర్యవేక్షించి చూసేటట్లుగా మనం చూసుకోవాలి. ఎలా చూసుకొని మొక్క ఎలా ఉంది, దాని ఆకులు, దాని పువ్వులు ఇవన్నీ కూడా పరిశీలించుకోవాలి. అలా పరిశీలించుకుంటే ఎక్కడ ఏ లోపం ఉందని తెలుసుకోవాలి ఫస్ట్. రెండవది, ఏ మొక్కకి ఎంత వాటర్ ఇవ్వాలనేది కూడా మనం తెలుసుకోవాలి. తక్కువ వాటర్ కావాల్సిన మొక్కకి ఎక్కువ పోసేయటం, ఎక్కువ అవసరం ఉన్న మొక్కకి తక్కువ పోయటం, ఇది కూడా మనం చూసుకోవాలి. ఇకపోతే ఎండ, కొన్ని మొక్కలు ఎండలో ఉండాలి, కొన్ని మొక్కలు సెమీ అంటే అటు ఇటుగా ఉండాలి. ఒక 4 hours దానికి ఎండ తగ్గితే చాలు. కొన్ని మొక్కలు నీడలో పెరగాలి, ఆ మొక్కలు కూడా మనం డివైడ్ చేసుకోవాలి. ఇకపోతే మనం అన్ని మొక్కలకి, టెర్రస్ గార్డెన్లో ఉండే అన్ని మొక్కలకి కూడా పసుపు, అల్లం ఇవి తప్పించి చాలా మొక్కలకి మనం ఎవ్రీ 15 days 20 daysకి మనం సరి అయిన ఫెర్టిలైజర్ ఇవ్వాలండి. అది ఏ ఫెర్టిలైజర్ అవ్వచ్చు, ద్రవం ద్వారా అవ్వచ్చు, లేదా ఘన రూపంలో కూడా ఇవ్వచ్చు. మనం అంటే ఘనజీవామృతము ఇవన్నమాట. వర్మీ కంపోస్ట్ ఇవన్నీ ఘనం. ద్రవంకి వచ్చేసరికి చూసారా, ఇది ద్రవజీవామృతం. మీకు చూపిస్తాను చూడండి క్లోజప్లో. ద్రవజీవామృతం అండి ఇది ఎప్పుడూ కూడా మేము సిద్ధం చేసి ఉంచుకుంటాం. ఇది ప్రతి 15-20 days మేము తయారు చేస్తామండి. తయారు చేసుకుని ఇది రెడీ చేసుకుని ఉంచుకుంటాం. ఇది మనం మ్యాక్సిమం 1 week 10 daysలో ఇది వేసేయాలండి. అది ఎలా వేయాలని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఎందుకంటే పెద్ద వీడియో అయిపోతుంది. ఇకపోతే మనం ఇంట్లో బియ్యం కడిగే నీరు అండి. ఇది బియ్యం కడిగే నీరు ఇదండి. అలాగే ఇక్కడ చూడండి, ఇది ఉల్లి ద్రావణం. ఇది మనకి ఫెర్టిలైజరే అంటే ఫెర్టిలైజర్ కాకుండా ఇది మనకి పెస్టిసైడ్ కూడా పనికొస్తుందండి. పెస్టిసైడ్ అన్నమాట ఇది. చూడండి, ఇది కూడా మేము ఉంచుకుంటాం దీంతో పాటు. అలాగే ఇక్కడ చూడండి, అంటే కంపోస్ట్ అండి. కంపోస్ట్ తయారు చేసుకుంటాం. సాధారణ మట్టి అంటే మిద్దె తోటలో ఉండే మట్టి అనమాట ఇది. ఎరువు అండి, మీకు చూపిస్తాను. ఎరువు అండి ఇది తయారు చేసుకుని సిద్ధంగా ఉన్న మేడ మీద, అంటే మిద్దె తోటలో ఉండే వేస్ట్ అనమాట. ఇది వేస్ట్ ఇచ్చి ఉండి ఒకసారి. ఇది ఆల్రెడీ తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్ అన్నమాట. తయారు చేసుకున్నాం ఆల్రెడీ. ఇది అన్నీ కలిపిన మట్టి అండి. అంటే మంచి మట్టి అంటే అన్నీ, అంటే దీనిలో సాధారణ మట్టి కలిపాం, వర్మీ కంపోస్ట్, కోకోపిట్, అలాగే ఒక 10% ఇసుక కలిపిన సాయిల్ మిక్స్ అండి. ఇంట్లో ఉండే వేస్ట్ అండి. ఇదేది కూడా మనం బయట పడేయక్కర్లేదండి. ఇదంతా కూడా మన టెర్రస్ గార్డెన్లో తీసుకొచ్చుకోవచ్చు. అలాగే ఇది మన టెర్రస్ గార్డెన్లో ఉండే కుండీల్లో ఉండే పై లేయర్ మట్టి అనమాట. ఇది అంటే ఇది మనం మరి దీన్ని ఫెర్టిలైజర్గా మార్చుకోవాలంటే కొన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. సాయిల్ మిక్స్ చేసుకుని దీన్ని మళ్ళీ మనం సిద్ధం చేసుకుంటాం. అలా ఏది కూడా వేస్ట్ అవ్వక్కర్లేదండి. అలాగే ఇది చూడండి, కోకోపిట్ అండి. వర్మీ చూపించాను, కోకోపిట్ చూపించాను మీకు. సాధారణ మట్టి కూడా చూపించాను. దీంతో మిక్స్ చేసుకుంటాం అనమాట. ఈ ద్రావణాలు ఏంటంటే మనం ఎవ్రీ 15 daysకి ప్రతి మొక్కకి దీన్ని మళ్ళీ మనం వాటర్ కలిపి మనం వేసుకుంటామండి. అది ఎలా వేయాలంటే మనం తర్వాత చెప్పుకుంటాం. ఇకపోతే దీనిలో మనం ఫెర్టిలైజర్ తయారు చేసుకుంటాం కదండి. ఆ ఫెర్టిలైజర్ అంటే అన్నీ కలిపిన మట్టి తయారు చేసుకునేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో కొద్దిగా ఇది బయో ఫెర్టిలైజర్ అండి. ఆ సాయిల్ అనేది తేలిగ్గా ఉండడానికి, తేలిక అవ్వడానికి దానిలో కొద్దిగా మనం ఈ రంప పొట్టు కొద్దిగా అది కూడా కలుపుకుంటాం. అలాగే సాయిల్ నుంచి
మనకి ఎటువంటి తెగుళ్ళు రాకుండా వేప పొడి అండి. ఇది మనం సొంతంగా తయారు చేసుకుంది అన్నమాట. వేపాకులను తీసుకొచ్చి ఆ వేపాకులను ఎండబెట్టి దాంతో పొడి తయారు చేసుకుంటాం. ఇదండి. ఇకపోతే ఇది ఆవు పేడ అండి, ఫ్రెష్ ఆవు పేడ. అంటే మళ్ళీ రెడీ చేయడానికి ద్రవజామృతం తయారు చేయడానికి రెడీ చేసుకున్న ఆవు పేడ. ఇది నిన్ననే మనం సేకరించుకున్నాం అనమాట. అది కూడా మీకు చూపిస్తున్నాను. ఇది స్టాక్ చేసిన గోమూత్రం అండి. ఎందుకంటే ఇది కూడా కలుపుకోవాలి మనం. ఆవు మూత్రం. ఈ ఆవు మూత్రం ఎన్ని రోజులు ఉంటే అంత బలం అండి, అంత మంచిది అనమాట. అంత బాగా దీనిలో జర్మినేషన్ జరుగుతుంది అనమాట. ఇది కూడా మనం ఉంచుకోవాలి. అలాగే ఇది మాత్రం ఫ్రెష్ అవ్వాలండి. ఆవు పేడ మాత్రం ఫ్రెష్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆవు మూత్రం అనేది మాత్రం ఎంత ఓల్డ్ అయితే అంత మంచిది. అందుకే మనం స్టాక్ చేసుకుంటాం. ఇంకా 2 సీసాలతో ఉంది మా దగ్గర. అలా ఉంచుకుంటాం అనమాట. ఇది మనకి ద్రవజీవామృతంలో చాలా ముఖ్యమైనది అనమాట, ఈ 2 కూడా. మరి దానిలో ఏమేమి వేసుకుంటాం మీకు చెప్పాను ఆల్రెడీ. మన వీడియో కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. ఇదనమాట. ఇక పెస్టిసైడ్స్కి వస్తే చూస్తున్నారు కదా, ఇది చూడండి. ఇది కర్ర బూడిదండి, కర్రలు కాల్చిన బూడిదనమాట. మా ఎదురుగా హోటల్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కర్రలతో కొన్ని వంటలు చేస్తారు కాబట్టి ఆ బూడిదను కూడా మేము ఎప్పుడు కూడా ఉంచుకుంటామండి. అది ఇది పొగాకు ద్రావణం అండి. దీన్ని మనం నిల్వ చేసుకుంటాం. ఇది మనకి 6 months వరకు ఉంటుందండి. ఇటువంటి పొగాకు కాడలు ఎప్పుడు కూడా ఉంటాయి. ఈ పొగాకు కాడల్ని మనం నీటిలో నానబెట్టి ఒక వారం రోజులు ఆ వాటర్ని మనం ఎన్ని రోజులు ఉంచుకున్నాం, ఇది బాటిల్లో ఉంచుకుంటే 6 నెలలు కూడా ఉంటుందండి. ఇది వాడేస్తాం కాబట్టి మనం ఇలా వేసుకున్నాం. ఇది 6 నెలలు కూడా ఉంటుందండి. ఇకపోతే దీన్ని చూసారా, ఇది కూడా పెస్టిసైడే. దీనిలో ఏంటంటే ముఖ్యంగా మనకి పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయల బద్దలు, అలాగే దానిలో మరికొన్ని మనం వేసి ఇది కూడా ఈ ద్రావణాన్ని కూడా మనం రెడీ చేసుకుని ఉంచుకుంటాం. ఎందుకంటే ఏదైనా మనకి తెగులు వస్తే వెంటనే దాన్ని నివారణ చేయడానికి వెంటనే దీన్ని వాటర్ కలిపి దీన్ని మనం స్ప్రే చేస్తామండి మొక్కలకి. ఇది కూడా ఉంచుకుంటామండి. ఇది వేప నూనె అండి. ఇది ఎప్పుడు మన టెర్రస్ గార్డెన్లో ఉంచుకోవాలండి, వేప నూనె. ఇది కూడా మనకి పెస్టిసైడ్కి పనికి వస్తుంది అనమాట. అంటే ఇది మిక్స్ చేసుకుంటాం. అలాగే షాంపూ ఉంచుకోవాలండి, ముద్ద కర్పూరం ఉంచుకోవాలండి. ఇవన్నీ కూడా మనం టెర్రస్ గార్డెన్లో నిల్వ చేసుకుని ఉంచుకోవాలి. ఇవన్నీ ఉంచుకుంటే అది మనం ఎప్పటికప్పుడు ఒక తెగులు వచ్చిందంటే దానికి సిద్ధంగా మనం పెస్టిసైడ్ని రెడీ చేసుకుని మనం పెస్టిసైడ్ ఇచ్చుకుంటాం అన్నమాట. అప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. ఆ విధంగా దీన్ని సిద్ధం చేసుకొని మనం రెడీ చేసుకోవాలండి. అది మీకు ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఫెర్టిలైజర్ కిందనండి, బోన్ మీల్ అండి. చాలామంది చూస్తుంటారు బోన్ మీల్ కూడా మనకి కొన్ని మొక్కలకి అవసరం ఉంటుందండి. దానికి యూజ్ చేయడానికి ఇది బోన్ మీల్ కూడా పెట్టుకున్నామండి. ఇది మనం తెప్పించుకున్నామండి. ఇవన్నీ కూడా మనం సేకరించుకున్నవే. తర్వాత ఇది పిండి అండి, ఆల్ మిక్స్ పిండి. అంటే ఇది ద్రవజీవామృతం వాడతామండి. పాడైపోయిన పిండి అయినా పర్వాలేదండి. ద్రవజీవామృతానికి మనకు పిండి మనకు కావాలి. ఆ పిండి మనం యూజ్ చేయడానికి పిండి కూడా నిల్వ చేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా ఇవి కాకుండా ఇంకా చాలా వస్తువులు మా దగ్గర ఉంటాయండి. అంటే కొబ్బరి డొక్కలు, దాంతో కొబ్బరి తొక్కలు, తొక్కు, ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటాం. ఎందుకంటే మనం ఒక కంటైనర్లో ఒక మొక్క వేసేటప్పుడు ఆ సాయిల్ను వీలైనంత లైట్ వెయిట్గా ఉండాలి. ఎందుకంటే మనది టెర్రస్ గార్డెన్ కాబట్టి ప్రతి కంటైనర్ కూడా మనకు వీలైనంత తేలిగ్గా ఉండాలి. తేలిగ్గా ఉండాలంటే మనం అందులో ఈ కోకో పిట్టు, అలాగే ఈ బూడిద కొద్దిగా, అలాగే మోక, తర్వాత మన దగ్గర ఉండే వేస్ట్ ఉల్లి తొక్కలు, తర్వాత ఆకులు, మన మిద్దె తోట ఉండే ఆకులు, ఇవన్నీ కూడా మనం వేసుకుంటాం అన్నమాట. అలా వేసుకోవడం వల్ల మన కంటైనర్ తక్కువ అవుతుంది. అలాగే అది కూడా కుళ్ళి మనకి మంచి ఫెర్టిలైజర్గా ఉపయోగపడుతుంది. ఇదండి. చాలామంది అడిగారు, లేవండి అసలు మేమేం చేస్తున్నాం అవ్వట్లేదని. అని మనకి చెయ్యాలంటే ఇంత ఓపిక, మనం ఇవన్నీ సేకరణ ఇవన్నీ ఉండాలండి. అయితే మాస్టర్ ఎలా చేస్తానొచ్చు, నేను సేకరించుకుంటానండి, కొన్ని సంపాదించుకుంటాను. ఇవన్నీ కూడా టెర్రస్ గార్డెన్లో నిలువ చేసుకుంటాను, ఉంచుకుంటాను అనమాట. ఆ ఉంచుకోవడం వల్ల మనకి ఏదైనా సడన్గా మనకు ఒక తెగులు వచ్చింది మొక్క కంటే వెంటనే దాన్ని మనం స్ప్రే చేసి నివారణ చర్యలు తీసుకుంటాం అన్నమాట. అదండి కారణం. ఈ ఫెర్టిలైజర్ అనేది అన్ని మొక్కలకి యూజ్ చేయొచ్చండి. ఆకుకూరలకి కొద్దిగా వేరే రకం ఫెర్టిలైజర్ మనం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా మనం సిద్ధం చేసుకోవాలి. వీడియో అంతా చూశారు కదా, ఒకసారి మా ఫ్లవర్స్ కూడా చూపిస్తానండి. మనం వేసిన ఫెర్టిలైజర్ వల్ల చూసారా, శీతాకాలంలో మా పూల మొక్కలు ముఖ్యంగా చామంతులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి. దీనికి వేసింది అదే ఫెర్టిలైజర్ అండి. అలాగే దీనికి మనకు చెప్పాను కదండి, పేను బంక వస్తుందని, అది నేను దీనిలో కూడా చెప్పాను, షార్ట్లో కూడా.
ఈ పేను బంక్ వచ్చేటప్పుడు పొగాకు ద్రావణం సిద్ధంగా ఉంచుకోవాలండి. ఆ పొగాకు ద్రావణాన్ని మనం వాటర్లో కలిపి మనం స్ప్రే చేసుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తుందండి. ఈ విధంగా అనమాట మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇదిగో పువ్వులు చూడండి. అంటే ఇవన్నీ ఫ్రెష్గా ఉండడానికి కారణం ఏంటంటే మనం ఇవన్నీ చేస్తాం కాబట్టి ఈ మొక్కలు అనేవి ఎంత ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, ఆ మధ్యనే దీన్ని కట్ చేశాను, మీకు చూపించాను. అది వేసి కట్ చేసి వేసుకున్నాం. చూసారా ఎలా వచ్చిందో మల్బరీ. చూడండి, ఈ మల్బరీ మనం ఇప్పుడు కూడా ఎలా ఉంచేస్తే అవ్వదండి. మళ్ళీ దాన్ని ఆ పాత కొమ్మల్ని మనం ప్రూనింగ్ చేసుకోవాలి. ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ వస్తుంది. దానికి ఫెర్టిలైజర్ కూడా ఇచ్చుకోవాలండి. ఎవ్రీ 15 days 20 days ఫెర్టిలైజర్ కూడా ఇచ్చుకోవాలన్నమాట. అది ఆ విధంగా మనం దీన్ని టెర్రస్ గార్డెన్ నిర్వహించుకుంటే మనకి మంచి ఫలితాలు ఉంటాయి. మనం చేసిన దానికి తృప్తి ఉంటుంది. అది మనకి ఎంతో ఎంతో సంతృప్తినిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ తెలియజేయండి. కామెంట్స్ తెలియజేస్తే తప్పనిసరిగా మీకు ఏదో టైంలో నేను తప్పనిసరిగా దానికి జవాబులు ఇస్తాను. వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.